ఫైనల్లీ మన రవితేజ గారి మూవీ థియేటర్ ఓపెన్ అయిపోయింది భయ్య. ఏఆర్టీ సినిమాస్ 4th ఫ్లోర్ వనస్థలిపురం అనమాట. వనస్థలిపురంలో 4th ఫ్లోర్లో ఉంది ఈ మాల్లో. ఇది తత్వ మాల్ వనస్థలిపురము. సో ఏఆర్టీ సినిమాస్ బుక్ మై షోలో మీరు సెర్చ్ చేయొచ్చు. ఏఆర్టీ సినిమాస్ వనస్థలిపురం అని చెప్తే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ బాక్స్ ఆఫీస్ మీద మీరు చూడొచ్చు. లచ్చిందేవి లచ్చిందేవి అని చెప్పి రాసింది కదా, మన విక్రమార్కుడులో డైలాగ్ లచ్చిందేవి లచ్చిందేవి. అలానే ఒరే ఆజాము లగెత్తరో అని ఉంటుంది కదా కిక్లో, అది మనకి స్టార్టింగ్లో 4th ఫ్లోర్కి లగెత్తరో అని రాశారు. సో ఏఆర్టీ సినిమాస్ వెల్కమ్ టు ఏఆర్టీ సినిమాస్ కౌంటర్ ఉంది కదా, ఇది బాక్స్ ఆఫీస్. ఇక్కడ మీరు బాక్స్ ఆఫీస్లో టికెట్స్ కొనొచ్చు, లేదంటే పైన కూడా ఇంకో కౌంటర్ ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే వీడియో స్టార్ట్ చేద్దాము. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ లిఫ్ట్ ఎక్కేసి ఇక్కడ నుంచి మనం 4th ఫ్లోర్కి వెళ్ళిపోవాలన్నమాట. 4th ఫ్లోర్లో ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. సో లిఫ్ట్ ఎక్కే ముందు దాని ముందు ఏమేమి బ్యానర్స్ ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. కింగ్డమ్, కూలీ, అలానే మహావీర్ నరసింహ, సన్ ఆఫ్ సర్దార్ 2, హరిహర్ వీరమల్లు, ఇలా చాలా మూవీస్ ఉన్నాయన్నమాట. సో ఈ మూవీస్ అన్నీ కూడా మీరు మన దీనిలో ఏఆర్టీ సినిమాస్లో చూడొచ్చు. సో ఇప్పుడు మనం అయితే 4th ఫ్లోర్కి వెళ్ళిపోదాము. 4th ఫ్లోర్లో మనకి రవితేజ గారి ఏఆర్టీ సినిమాస్ అని తెలుగులో రాసి ఉంటుంది అనమాట. ఏషియన్ రవితేజ సినిమాస్, ఏఆర్టీ సినిమాస్. సో ఇక్కడ మీరు లిఫ్ట్ బయటకు వస్తే ఇవన్నీ ఉంటాయి. సో అక్కడే బ్యాగేజ్ కౌంటర్ కూడా ఉంటుంది అనమాట. సెక్యూరిటీ చెక్ ముందే బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది. అలానే చెప్పాను కదా ఈ టికెట్స్ కౌంటర్ పైన కూడా మీరు బుక్ మై షో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అబ్బాయి చేస్తుండే కదా అలా చేయొచ్చు. అలానే ఏఆర్టీ సినిమాస్ వాల్ ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు. సో ఇదైతే మంచి కూల్ స్పాట్. అందరు తక్కువ కంపల్సరీ ఫోటోలు దిగండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. మంచిగా రవితేజ సినిమా పోస్టర్స్ అన్ని పెట్టారనమాట. పైన అన్ని చాండ్లియర్స్ అన్నీ కూడా పెట్టారు. నాకైతే బాగా నచ్చింది. నేను కూడా దిగాను ఇక్కడ ఫోటో. సో ఇది ఒక ప్లేస్. ఇక్కడ నుంచి అలా కొంచెం పక్కకి జరిగామంటే ఇంకా ఏఆర్టీ సినిమాస్ ఇంకొక లోగో కూడా ఉంటుంది భయ్య. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇక్కడ లిఫ్ట్ పక్కన ఎంట్రన్స్ అని చెప్పాను కదా, సో సెక్యూరిటీ ఎంట్రన్స్. మరి ఎస్కలేటర్ మీద వచ్చే వాళ్ళకి ఏం కనిపిస్తుంది స్టార్టింగ్లో అంటే, సో ఇక్కడే ఎస్కలేటర్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా స్టార్టింగ్ ఇదే ఉంటుంది భయ్య. సో ఇక్కడ లేడీస్ చెకింగ్ ప్లస్ దాని పక్కనే ఎస్కలేటర్ కూడా ఉంటుంది. సో అక్కడ ఏఆర్టీ సినిమాస్ అని రాసి ఉంటుంది. పక్కన మహాక్షేత్ర పోస్టర్ ఉంటుంది అనమాట. సో ఇది మన ఎంట్రన్స్ దగ్గర ఉన్న మొత్తం ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాము. లోపలికి వెళ్తే మనకి ఏమేమి కనిపిస్తున్నాయి అంటే, ఇక్కడ స్టార్టింగ్ నుంచి మీరు చూడొచ్చు మొత్తం ఇంటీరియర్స్ అంతా కూడా ఫుల్ లైట్స్తో భలే భలే చేశారు. అంతా స్క్రీన్ 1, ప్రతి స్క్రీన్ ముందు కూడా డిస్ప్లేస్ పెట్టారు భయ్య. స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 5, స్క్రీన్ 6, టోటల్ స్క్రీన్ 6 అంటే 6 స్క్రీన్స్ ఉన్నాయి. 6th స్క్రీనే బెస్ట్ స్క్రీన్ ఇందులో. సో ఇక్కడైతే కిక్ ప్రాప్తిరస్తు అని రాసింది కదా, మాస్ మహారాజా కిక్ ప్రాప్తిరస్తు అని రాసింది. సో ఇక్కడ మనకైతే చాలా వరకు కూడా అన్ని రవితేజ గారి పోస్టర్స్, ఈవెన్ పాప్కార్న్ ప్యాకెట్ మీద కూడా రవితేజ గారి డైలాగ్ ఉంటుంది భయ్య. సో మంచి ఐడియా ఇది. రవితేజ గారి సినిమా డైలాగులు అన్నీ కూడా వాడేశారనమాట. సో లేడీస్ వాష్రూమ్ వచ్చేసి ఫుడ్ కౌంటర్ ఆపోజిట్లో ఉంటుంది. జెంట్స్ వాష్రూమ్ వచ్చేసి స్క్రీన్ 6 పక్కన ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. సో ఇక్కడ టికెట్ రేట్స్ తక్కువే, అలానే ఫుడ్ కౌంటర్లో రేట్స్ కూడా తక్కువే భయ్య. సో అన్నీ చూపిస్తాను మీకు. సో స్క్రీన్ 6 ఎపిక్ అని చెప్పాను కదా, సో ఇక్కడ రవితేజ గారి ఫ్యాన్స్ హడావిడి చూడొచ్చు అనమాట. మాస్ జాతర టీషర్ట్ వేసుకొని వచ్చేసి ఆర్టీఎఫ్ మనదే ఇదంతా. సో మాస్ జాతర డైలాగులు అయితే వేసుకున్నారనమాట వెనకాల. సో నాకైతే బాగా నచ్చింది యాంబియన్స్. అది కూడా మంచిగా ఎల్సీడీ స్క్రీన్స్ పెట్టి అన్ని రవితేజ గారి యాడ్స్ అన్నీ ప్లే చేస్తున్నారనమాట. సో స్క్రీన్ 6 బయట అయితే హైదరాబాద్స్ ఫస్ట్ ఎపిక్ అని చెప్పి రాసింది కదా. నాకైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంకా చూద్దాము. ఇంకా మనకి బయట వెయిటింగ్ ఏరియాలో ఇంకేమేమి ఉన్నాయి అట్రాక్షన్స్ అని చెప్పి చెప్తాను అనమాట. సో ఇది ఒక మూవింగ్ అంటే లైక్ కూల్ డ్రింక్స్ అవి అమ్ముతారు కదా అలాంటి ట్రాలీ. దాని వెనకాల మళ్ళీ 2 ఎల్సీడీ బోర్డులు. ఇదంతా మంచిగా డిస్ప్లే అయితే సూపర్ ఉంది భయ్య. ఇక్కడ మీరు చూడొచ్చు కాంటాస్టిక్ టైం లోడింగ్ అంట. పాప్కార్న్ 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. పాప్కార్న్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. 80, 100, 200, 250 అలా ఉంది. సో మీ ఇష్టము, మీకు నచ్చిన రేట్ మీరు కొనుక్కోండి. నాకైతే ఫుడ్ మీద ఎస్పెషల్లీ ఎందుకు స్ట్రెస్ చేస్తానంటే ఇక్కడ కొంచెం తక్కువలోనే ఉన్నాయి. సమోసా 60 రూపీస్ అట్లా రేట్స్ అయితే కొంచెం అఫోర్డబుల్గా ఉన్నాయి. వేరే మల్టీప్లెక్సెస్తో పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువగానే పెట్టారు. మరీ తక్కువ అని చెప్పను కానీ ఒక పర్వాలేదు. ఒక 200 పెట్టి టికెట్ కొన్నాడు, ఒక 100 రూపీస్ పెట్టి ఏదైనా కొనుక్కోవాలంటే ఇక్కడ బెస్ట్ భయ్య. ఐస్ క్రీమ్స్, కాఫీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఫుల్ రష్ ఉన్నారు ఇంటర్వెల్లో. ఫస్ట్ డే హౌస్ఫుల్ అవ్వదనుకున్నాను కానీ మిడ్ నైట్ 10:15 పెడితే మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది భయ్య. హాల్ స్క్రీన్ 6లో మార్నింగ్ 9:45 షో చూశాను అనమాట నేను. మీడియా ఇంటర్వ్యూస్, యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా కూడా పెట్టారనమాట. పైన చాండ్లియర్స్. సో స్క్రీన్ 1, స్క్రీన్ 2 పక్కన ఇవన్నీ చాండ్లియర్స్ కూర్చోడానికి అనమాట. స్క్రీన్ 1, స్క్రీన్ 2 పక్కన మంచిగా బెలూన్స్ డెకరేషను అంతా కూర్చోడానికి ఏరియా అయితే వేసారనమాట. దాని పక్కనే లేడీస్ వాష్రూమ్, దాని పక్కనే కాఫీ అనమాట. కాఫీ కూడా మీరు చూడొచ్చు మాస్ మహారాజా ఏఆర్టీ సినిమాస్. ఆ కాఫీ కప్ మీద కూడా మంచి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఉంటుంది. కిక్ బ్రూయింగ్ అంట. సో మొత్తం కిక్ ప్రాప్తిరస్తు, కిక్ బ్రూయింగ్ అంతా అజయ్ గారి హిట్ సినిమా ట్యాగ్స్ అన్నీ వాడేశారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ కాఫీ కౌంటర్. నాకైతే టైం దొరకలేదు అసలు ఫుడ్ అవన్నీ తినడానికి. ఇంటర్వెల్లో వీడియో రికార్డ్ చేశాను అనమాట ఇదంతా. సో ఐస్ క్రీమ్ కౌంటర్ స్క్రీన్ 3 పక్కన ఉంది. స్క్రీన్ 3 పక్కన మంచి ఎల్సీడీ స్క్రీన్ ఉందన్నమాట. ఆ స్క్రీన్లో అన్ని రవితేజ గారి ఒక పోస్టర్స్ కానీ రవితేజ గారి యాడ్స్ కానీ అన్నీ ప్లే చేస్తున్నారు. సో ఇది ఒక యాడ్, ఏఆర్టీ సినిమాస్ యాడ్ అనమాట.
ఇది భలే తీశారనిపించింది నాకైతే. ఆయన మంచిగా సూట్ వేసుకొని అలా వస్తుంటారు. వస్తూనే సడన్గా అలా ఆగంగానే డోర్ ఓపెన్ అయిపోయి లోపలికి వస్తారనమాట. ఈ యాడ్ మాత్రం నాకు సూపర్ అనిపించింది. మీరు కూడా చూడండి కాసేపు. అందుకే సినిమా టికెట్ బుక్ చేసుకోవడమే కాదు, సినిమాకు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 45 మినిట్స్ ముందు వెళ్ళిపోయారంటే ఇవన్నీ మీరు చూడొచ్చు తీరిగ్గా. కొత్త థియేటర్ కాబట్టి తొందరగా వెళ్ళండి. తొందరగా వెళ్తే మీకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. థియేటర్ అంతా రెడ్ కలర్ వేసేసి, రెడ్ అండ్ గోల్డ్ కలర్ అనమాట. నాకైతే బాగా నచ్చింది యాంబియన్స్ ఇంటర్నల్గా. లోపలన్నీ కూడా మంచిగా సీటింగ్ అని అన్నీ చాలా బాగున్నాయి. చిప్స్ కూడా చూడండి, 60 రూపీస్ పాస్తా ఉంది, మనకి స్నాక్స్ వెజ్ పఫ్లు ఉన్నాయి. సో ఫుడ్ కౌంటర్స్ అయితే అసలు చాలా ఆప్షన్స్ ఉన్నాయి భయ్య. సర్వీస్ కూడా చాలా బాగుంది. ఫుల్ రష్, అసలు ఏమైనా తీసుకుందాం అన్నా కూడా అసలు లైన్ దక్కట్లేదు. చాలామంది వచ్చారు జనాలు ఓపెనింగ్ రోజు అని చెప్పి. సో మీరు కూడా త్వరగా ఏఆర్టీ సినిమాస్ వనస్థలిపురం అని బుక్ మై షోలో సెర్చ్ చేసి బుక్ చేసుకోండి అనమాట. లేదంటే బాక్స్ ఆఫీస్ వచ్చి తీసుకోండి. 1 2 3 4 5 6 మొత్తం 6 స్క్రీన్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడైతే మాత్రం మామూలుగా లేదు. ఈవెన్ పిల్లర్స్ కూడా ఎల్సిడి స్క్రీన్స్ వేసేసారు. రవితేజ గారి క్రాక్ అలా పాత సినిమాలన్నీ కలిపి ఏఆర్టీ సినిమాస్ అని వస్తుంటుంది అనమాట. మెయిన్ ఆ లోగో అయితే డిజైన్ చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ చూడొచ్చు యాడ్ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. యాడ్ మాత్రం సూపర్. అలా కళ్ళజోడు పెట్టుకొని ఆయన అలా ఇలా తిరగంగానే ఏఆర్టీ సినిమాస్ అని పడుతుంది అనమాట. బాగా అనిపించింది. ఇంకొక యాడ్ కూడా ఉంది. యాడ్ కూడా భలే అనిపించింది నాకు. ఏఆర్టీ సినిమాస్ ఆయన డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటుంటాయి అనమాట. ఒక వరల్డ్ క్లాస్ మాస్ ఎక్స్పీరియన్స్ అని వచ్చింది కదా, ఇప్పుడు ఒక కిక్ ప్రాప్తిరస్తు, బార్కో లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ ఇవన్నీ ఉంటాయన్నమాట దీనిలో. సో ఇక్కడ మీరు చూడొచ్చు విక్రమార్కుడు మీసము, ఇంకా డిఫరెంట్ రౌద్రం అన్ని నవరసాలు ఉంటాయి కదా, నవరసాలని కలిపి ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక కామిక్ స్టైల్లో ఒక యాడ్ లాగా రెడీ చేశారు భయ్య. ఇది కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ రవితేజ ఫ్యాన్స్ కంపల్సరీ రావాలన్నమాట ఈ థియేటర్కి. మీకైతే బాగా నచ్చుతుంది. ఎక్కడ చూసినా రవితేజ రెఫరెన్సెస్ చాలా కనిపిస్తుంటాయి అనమాట. చూడొచ్చు. చాలాసేపు వెయిట్ చేసినా కూడా అసలు ఇంకా జనాలు తగ్గట్లేదు ఇక్కడ ఫుడ్ కౌంటర్ దగ్గర. ఎందుకంటే అన్నీ అఫోర్డబుల్ పెట్టారు. మనకి ఐస్ క్రీమ్స్, కేక్స్ కూడా ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి. చాలా ఆ స్క్రీన్ దగ్గర మాత్రం మీరు టైం స్పెండ్ చేయండి భయ్య. తొందరగా వెళ్ళండి. ఇవన్నీ మీరు మంచి ఎన్ని కావాలంటే అన్ని ఫోటోలు దిగచ్చు అనమాట. ఎవ్వరు ఆపట్లేదు. మీరు మంచిగా ఫోటోలు దిగచ్చు. అక్కడ ప్రెస్ వాళ్ళు ఉంటే ఎవరికైనా ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో అది కొత్తగా లాంచ్ అయిన మాల్. మీరు మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. నేను స్క్రీన్ 6 చూపిస్తాను. ఫస్ట్ ఈ ఇంటీరియర్స్ అన్నీ చూపిస్తాము. లోపల కొంచెం అంత లైటింగ్ అంత బాగాలేదు, అందుకే ఎక్కువ బయట మీకు చూపిస్తున్నాను అనమాట. లోపల స్క్రీన్ కూడా మీకు చూపిస్తాను. ఇందులో 3 డాల్బీ అట్మాస్ స్క్రీన్లు ఉన్నాయి, 3 డాల్బీ 7.1 స్క్రీన్లు ఉన్నాయి భయ్య. సో మీరు ఒకసారి నేను ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెడతాను ఏవి డాల్బీ 7.1 ఏవి డాల్బీ అట్మాస్ అని. సో డాల్బీ అట్మాస్ ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళు ఒక 3 స్క్రీన్స్లో చూడొచ్చు. డాల్బీ 7.1 కావాలన్నా ఇలా ప్రతి స్క్రీన్ బయట ఇలా పెట్టారు. స్క్రీన్ 6లో డాల్బీ అట్మాస్ ఉంది, లేజర్ ప్రొజెక్షన్ ఉంది. స్క్రీన్ 5లో డాల్బీ 7.1 ఉంది, లేజర్ ప్రొజెక్షన్ ఉంది. ఇట్లా ప్రతి స్క్రీన్ బయట క్లియర్గా డిస్ప్లే చేశారు అనమాట. అది బాగా నచ్చింది నాకు. సో ఇట్లా మీకు ఈపీఐక్యూ అంటే ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి భయ్య. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. స్క్రీన్ లోపలికి మీ వెయిట్ చేసిన టైం అయితే వచ్చింది. సో కరెక్ట్గా ఇప్పుడు లోపలికి వెళ్ళారంటే మాత్రం కింగ్డమ్ సౌండ్ శాంపుల్ ఇది. సౌండ్ అదిరిపోయింది కదా, నాకు ఇది సౌండ్ బాగా నచ్చింది. మొత్తం కాపీ రైట్ వస్తుంది కాబట్టి మొత్తం పెట్టలేదు. జనాలు చూడండి హౌస్ఫుల్ అని చెప్పాను కదా. ఇది ఎపిక్ స్క్రీన్ అనమాట. ఆల్మోస్ట్ 57 feet ఉంటుంది. వెనకాల రిక్లైనర్స్ కూడా మీరు చూడొచ్చు. స్క్రీన్ 1 ఒక 13 14 రిక్లైనర్స్ ఉన్నాయి. అందరికీ పెర్క్ చాక్లెట్లు ఇచ్చారు భయ్య. సో ఈ స్క్రీన్ 57 feet డాల్బీ అట్మాస్ సౌండ్. అసలు స్క్రీన్ మాత్రం సూపర్ ఉంది. ఇది ఎపిక్ ఫార్మాట్లో రిలీజ్ అయిన మూవీస్కి ప్రిఫర్ చేయండి భయ్య. నార్మల్ రెగ్యులర్ మూవీస్కి ఎపిక్ ఫార్మాట్లో మీకు పైన కింద గ్యాప్స్ వస్తాయన్నమాట. కింగ్డమ్ కూడా అంతే. మీకు పైన కింద కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. మొత్తం స్క్రీన్ మొత్తం నిండుగా అనమాట పిక్చర్. పైన కింద కొంచెం బ్లాక్ బార్స్ వస్తాయి. మీకు ఇంకా అర్థం కావాలంటే గ్యాప్స్ లాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏ సీట్లో కూర్చున్నానంటే ఇప్పుడు M7-20 అని ఉంది కదా, M7-20లో M14-15 సీట్లో కూర్చున్నాను అనమాట. 5-6 వచ్చేసి కార్నర్ సీట్స్, 7-20 మిడిల్ సీట్స్ పైన, 7 ఇక్కడ. ఇంకా నేను కూర్చుంది 14 అనమాట. భలే బెస్ట్ వ్యూ అనిపించింది నాకైతే. రిక్లైనర్స్ తర్వాత బెస్ట్ వ్యూ అంటే M7-20. లెగ్ స్పేస్ నాకు కొంచెం తక్కువ అనిపించింది, ఎందుకంటే నేను అపర్ణ సినిమాస్ వాటిలో చూశాను. వాటిలో ఇంకొంచెం బాగుంటుంది లెగ్ స్పేస్ కంపేర్డ్ టు ఇది. ఇందులో కూడా బాగుంది, కొంచెం ఇంకా ఎక్కువ పెట్టుంటే బాగుంది అనిపించింది లెగ్ స్పేస్. స్క్రీన్ చూసారు కదా. ఇప్పుడు లెగ్ స్పేస్ ఎక్కువ కావాలంటే ఇప్పుడు చెప్పిన H-row ఉంది కదా, H7-20 సీట్స్లో కూర్చోండి. ఇక్కడ లెగ్ స్పేస్ మామూలుగా లేదనమాట, హ్యాపీగా ఇద్దరు నడచవచ్చు. సెంటర్ సీట్స్ అనమాట. వ్యూ కూడా ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. H7-20 ఈ సీట్లు అయితే ప్రిఫర్ చేయండి అనమాట. అలా కిందకి వెళ్దాం. స్క్రీన్ ముందుకెళ్తే మీకు స్క్రీన్కి ఫస్ట్ రోకి డిస్టెన్స్ చూడండి ఎంత పెట్టారో. అసలు ఫస్ట్ రోలో పడుకొని చూడొచ్చు అనమాట. ఇవన్నీ లాంజర్స్ అంటారు. చెప్పాను కదా పర్క్ చాక్లెట్ ఇచ్చారని. హాయిగా అందరు పర్కులు తినేశారనమాట. అందరు రావడమే పర్క్ చాక్లెట్ ఇచ్చి పంపించారు లోపలికి. సో A3-12 సీట్ నెంబర్ A3-12 సెంటర్ సీట్స్ అనమాట. ఇవన్నీ హాయిగా పడుకొని చూడొచ్చు. అలానే పైన అయితే AB
ఏబి అని అలా ఏబిసిడి అలా పైకి వెళ్తుంది అనమాట. పైనుంచి అయితే ఎం అలా రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుంది. కింద నుంచి అయితే ఏబిసిడి ఆర్డర్లో వెళ్తుంది అనమాట. సో అన్నిటి మీద ఏఆర్టీ సినిమాస్ లోగో. సీట్స్ కూడా మీరు చూడొచ్చు, ఇవి వాషబుల్ సీట్స్ అనుకుంటా. అంటే పైన తీసేసి కడిగేసి మళ్ళీ వేరే కొత్తవి వేయచ్చు అనమాట. ఇనవే సీట్స్ని కాపాడుతుంది ప్రొటెక్షన్. నాకైతే బాగా కాన్సెప్ట్ బాగా నచ్చింది. సో ఇదైతే మీరు ప్రతి సినిమాలో ఇంప్లిమెంట్ చేయాలి భయ్య. సీట్స్ మంచిగా ఉంటాయి, అప్పుడు డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు ఉంటుంది. స్క్రీన్ చూడొచ్చు, చాలా హ్యూజ్, 57 feet. మేబీ కూలీ, వార్ 2 లాంటి సినిమాలు ఈపీఐక్యూ ఫార్మాట్లో రిలీజ్ అయితే కనుక మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కింగ్డమ్ కూడా బాగుంది. బార్కో ఫ్లాగ్షిప్ లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్, కేక్ ఉంది. కానీ కింద గ్యాప్స్, పైన కింద గ్యాప్స్ లేకపోతే బాగుంది అనిపించింది. సో ఇది ఫ్రంట్ నుంచి వ్యూ అనమాట. ఇంత పెద్ద థియేటర్ భయ్య, చాలా సీట్స్ ఉన్నాయి. హ్యాపీగా పడుకొని లేస్తున్నారు చూసారా. ఫ్రంట్ రోలో పడుకొని చూద్దామంటే మాత్రం మీరు లాంజర్స్ బుక్ చేసుకోండి. ఫస్ట్ రో లాంజర్స్ అంటారు వీటిని. సో హాయిగా ఇక్కడ పడుకొని చూడొచ్చు. ఇదైనా 295 మొత్తం సీట్స్ అన్నీ కూడా 295 రూపీస్ పెట్టారనమాట. సో సీట్స్ అన్నీ మీకు కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇది చాలా రోజు అంటే ఆల్మోస్ట్ 6 hours ఎఫర్ట్ పెట్టాను వెళ్ళి రావడం. నాకు చాలా దూరం వనస్థలిపురం, 2 hours వెళ్ళి చేసి వచ్చాను అనమాట వీడియో. సో సీట్స్ అయితే ఏఆర్టీ సినిమాస్ అని రాసింది కదా. నేనైతే రవితేజ ఫ్యాన్, ఫుల్లీ సాటిస్ఫైడ్ అయ్యా. ఈ థియేటర్ మాత్రం చాలా బాగుంది. సీట్స్ కానీ సౌండ్ కానీ అన్నీ బాగున్నాయి అనమాట. మళ్ళీ నెక్స్ట్ కూలీకి కానీ వార్ 2 కానీ వెళ్తాను. నేను ఉండేది చాలా దూరం, 1.5 hour ట్రావెల్ చేసి వెళ్ళాను అనమాట ఈ థియేటర్కి. వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. సో మీరైతే ఖచ్చితంగా ఈ థియేటర్ విజిట్ చేయండి అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.